రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు సీఎం జగన్. 57 నెలల్లో రైతులకు తమ ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులను బటన్లోకి రిలీజ్ చేశారు సీఎం. 5 ఏళ్ల ముందు ఈ 5 ఏళ్ల కాలంలో ఎంత మంచి జరిగిందో రైతులు ఆలోచించుకోవాలన్నారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. ఇక సున్నా వడ్డీ పథకాన్ని కూడా చంద్రబాబు ఎగ్గొట్టారన్నారు జగన్. రైతు భరోసాతో 5 ఏళ్లలో రైతులకి 34,000 కోట్లు ఇచ్చామని చెప్పారు. పంటల కొనుగోలుకి 65,000 కోట్లు, వివిధ పథకాలతో మరో 1,20,000 కోట్లు 57 నెలల్లో ఖర్చు చేశామన్నారు జగన్. ఒకసారి గతానికి ఈ 5 సంవత్సరాలు ఈ 57 నెలల కాలానికి మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నాను. గతంలో ఆ 5 సంవత్సరాల కాలంలో ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పడం, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మడం, నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలను మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరతుగా మొదటి సంతకంతో 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ 87,612 కోట్ల రూపాయల మీద పడే వడ్డీ, చివరికి సున్నా వడ్డీ అనే పథకాన్ని కూడా ఆయన ఎగరగొట్టేశాడు. ఇవ్వకుండా ఆయన ఎగరగొట్టిన సున్నా వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడే కనిపిస్తూ ఉన్నాయి. మనమే ఇచ్చినాం. 87,000 కోట్ల మీద సంవత్సరానికి వడ్డీనే దాదాపుగా కనీసం 5,000-6,000 కోట్ల రూపాయలు. 5 ఏళ్లలో ఆ వడ్డీలు వేసుకున్నా కూడా 87,000 కోట్ల మీద 5,000 కోట్ల రూపాయలు వడ్డీలు వేసుకున్నా 30,000 కోట్ల వడ్డీలకే. అలాంటిది ఈయన కట్టింది కేవలం 5 సంవత్సరాలు కలిపి 15,000 కోట్లు. సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసి అంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మోసం చేస్తే, మనం ఈ 5 సంవత్సరాలలో కేవలం ఈ ఒకే ఒక్క పథకం వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క పథకం ద్వారానే రైతన్నల చేతుల్లో పెట్టింది అక్షరాల 34,000 కోట్ల రూపాయలు పెట్టాం. మనం పంటలు కొనుగోలు చేసిన, ధాన్యం కొనుగోలుకు ఖర్చు పెట్టిన 65,000 కోట్ల రూపాయలు కాక మరో 1,20,000 కోట్ల రూపాయలు రైతన్నలకు వివిధ పథకాల ద్వారా మంచి జరిగిస్తూ రైతన్నల సంక్షేమం కోసం మనం ఖర్చు చేసిన పరిస్థితి ఈ 5 సంవత్సరాలలో, ఈ 57 నెలల్లో కనిపిస్తూ ఉంది.